ఏలియా ప్రార్థన చేసిండు, 3.5 సంవత్సరాల దాకా వర్షాన్ని ఆపేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల దాకా దేవుడు వర్షమే ఆపేసిండు. వర్షం ఒకవేళ ఆగిపోతే ఎంత కష్టం ఉంటుంది, నీళ్ళు తాగడానికి కష్టం ఉంటుంది. ఇజ్రాయెల్ దేశంలో 3.5 సంవత్సరాల దాకా వర్షం పడలేదు. 3.5 సంవత్సరాల దాకా ఇజ్రాయెల్ ప్రజలు కరువుని చూసినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎందుకు కరువుని ఇజ్రాయెల్ ప్రజలు చూసినారు? ఎందుకు ఏలియా ప్రార్థన చేసిండు 3.5 సంవత్సరాల దాకా వర్షం రావద్దు అని? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, చాలా మనకు అందరికీ తెలుసు, ఒకవేళ ఒక వారం దాకా మనం ఏమైనా తినకపోతే కూడా బతకగలుగుతాము. కానీ అదే టైంలో మనకి నీళ్ళు లేకపోతే బతకడం ఇంకా కష్టం. తినకుండా ఉండగలుగుతాం కానీ నీళ్ళు లేకుండా మనం ఒక్క క్షణం కూడా ఉండలేకపోతాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజల దేశంలో ఇలాగే కరువు వచ్చింది. ఎలాంటి కరువు అంటే నీళ్ళ కరువు వచ్చింది. ఆ నీళ్ళ కరువు ఎన్ని రోజులు వచ్చింది? 1 రోజు 2 రోజులు కాదు, 3.5 సంవత్సరాల దాకా ఆ నీళ్ళ కరువు ఇజ్రాయెల్ దేశంలో ఉండే. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్నిసార్లు మీరు కూడా హాస్పిటల్ బాగలేదేమో, హాస్పిటల్కి పోయినారేమో, డాక్టర్కి చూపించుకున్నారేమో, మందులు కూడా తీసుకున్నారు, డాక్టర్లు మార్చినారు, తర్వాత సర్జరీ కూడా అయిపోయింది. కానీ మీ రోగం, మీరు ప్రార్థన కూడా చేస్తున్నారు, అయినా కూడా మీ రోగం బాగా అయితలేదు అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా మనసులో అనుకుంటాం, నేను రక్షణ పొందినాను, బాప్తిజం తీసుకున్నాను, మళ్ళీ ప్రార్థన కూడా చేస్తాను, డాక్టర్ల దగ్గర కూడా వెళ్తాను, అన్నీ చేస్తాను, కానీ నా ప్రార్థన దేవుడు ఎందుకు వింటలేడు? నాకెందుకు స్వస్థతని ఇస్తలేడు? నాకెందుకు బాగా చేస్తలేదు? ఈ కరువు అనేది నా ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోతలేదు? ఈ దరిద్రం అనేది, రోగం అనేది నా ఇంటి నుంచి ఎందుకు పోతలేదు అని మనకి చాలాసార్లు ఈ ప్రశ్న కూడా వస్తుంది. నా ప్రార్థన దేవుడు వింటలేడు. ఎందుకంటే ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడు, ఆయనకు జవాబిచ్చిండు, 3.5 సంవత్సరాల దాకా వర్షంని ఆపేసిండు. కానీ నేను ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు నా జీవితంలో స్వస్థత ఇస్తలేడు, నా రోగంని బాగా చేస్తలేడు అని ఎన్నో ప్రశ్నలు మనకుంటాయి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కొన్ని అనుమతి ఇస్తాడు, కొన్నిసార్లు దేవుడు రానిస్తాడు, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కరువుని ఇస్తాడు, కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఆరోగ్య పాలు చేస్తాడు, కొన్నిసార్లు మనకు స్వస్థత కూడా జరగదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎందుకు కొన్నిసార్లు దేవుడు అనుమతి ఇస్తాడు? ఎందుకు కొన్నిసార్లు దేవుడు అనుమతి ఇస్తాడంటే, ఎందుకంటే దేవుణ్ణి మనము మర్చిపోవద్దు, దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమిస్తాడు అని కొన్నిసార్లు ఇలాంటిది మన జీవితంలోకి రానిస్తాడు. ఎందుకంటే ఒక మనిషికి అన్నీ ఉన్నాయి అనుకో, అన్నీ బాగున్నాయి, ఏం కొదవలేదు అంటే అప్పుడు ఆ వ్యక్తి దేవుని దగ్గరికి రాడు, దేవుణ్ణి మర్చిపోతాడు. కానీ మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన కోసం ఆ పరలోకాన్ని వదిలేసి ఈ లోకానికి వచ్చిండు, రక్తాన్ని కార్చిండు, కల్వరి శిలువ మీద ప్రాణాన్ని ఇచ్చిండు, నీ కోసం నా కోసము ఆయన ఆ పరలోకాన్ని వదిలేసి వచ్చేసినాడు. నీ పాపం నా పాపము ఆయన మీద వేసుకున్నాడు. అందుకే మనల్ని ఎంత ప్రేమిస్తాడంటే, మనం ఎప్పుడైతే దూరం వెళ్ళిపోతాం, దేవుణ్ణి వదిలేసి మర్చిపోతాం కదా, అప్పుడు దేవుడు గుర్తు చేస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పంపించి, నేనున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం ప్రాణం ఇచ్చేసినాను, నీకోసం రక్తాన్ని కార్చేసినాను, నీకోసం పరలోకాన్ని వదిలేసి ఈ లోకానికి వచ్చినాను, నేనే నీ దేవుణ్ణి, నువ్వు నన్నే మర్చిపోయినావా బిడ్డ అని కొన్నిసార్లు మన జీవితంలో గుర్తు చేస్తాడు.
అందుకే మన జీవితంలో కొన్నిసార్లు కరువు అనేది పోనే పోదు. కొన్నిసార్లు మన జీవితంలో కరువు వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుంది? కొన్నిసార్లు మనం ఆరోగ్య పాలైపోతాం, ఆరోగ్యం బాగలేకుండా అయిపోతుంది. ఎందుకు అంటే కొన్నిసార్లు మనమే సైతానికి అనుమతి ఇస్తాం. మన జీవితంలోకి వచ్చేయి, నాకు బాగలేకుండా చేసేయి, నాకు కరువు మనమే తెచ్చుకుంటాం. కానీ కొన్నిసార్లు దేవుడే అనుమతి ఇస్తాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎట్లా ప్రేమిస్తున్నాడు? ఏం కోరుకుంటున్నాడు నీ దగ్గర నుంచి దేవుడు? మళ్ళీ నువ్వు తిరిగి యేసయ్య దగ్గరికి రావాలా. యేసయ్య అయితే నీకోసం ప్రాణం ఇచ్చేసిండు. ఆ యేసయ్యని నువ్వు మళ్ళీ గుర్తు చేసుకోవాలా. ఆయన మర్చిపోయినామా బిడ్డ? ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్,